స్టూడెంట్స్ ఇక్కడ చాలామంది లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి. మీ మమ్మీ కోసమైనా మీ డాడీ కోసమైనా ఒక 300 రూపీస్ ఒక షర్ట్ కొనిచ్చిన మీ డాడీకి, మీ మమ్మీ కోసం ఒక చిన్న జాకెట్ ముక్క కొనిచ్చినా కూడా మీ పేరెంట్స్ ఫుల్ హ్యాపీ అవుతారు. అంతే, అదంతే. అది లేనినాడు మనం ఎంత సంపాదించినా కూడా ఆ హ్యాపీనెస్ రాదనమాట. ఆ పెయిన్ నాకు తెలుసు. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? సో నేను ఎప్పటి నుంచో ఒకటి అనుకుంటుండే, మా అమ్మకి ఎంతో కొంత బంగారం ఇప్పియాలి అని చెప్పేసి. సో బంగారం ఇప్పియాలంటే ఇప్పుడు ఎంత ఉంది కాస్ట్, 1,60,000 ఉంది ఒక తులం బంగారము. సో మనం బై చేయాలంటే చాలా కష్టం. బట్ ఏంటంటే నేను పక్కా ఫిక్స్ అయిపోయినా ఈసారి ఇంటికి పోతే ఇండియాకి వెళ్తే మా అమ్మకి ఎంతో కొంత బంగారం ఇప్పించి రావాలని చెప్పేసి. సో నేను మా అమ్మకి అయితే ఒక 3 తులాల బంగారమైన ఇప్పియాలని ఫిక్స్ అయిపోయినా. అది నాకు ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఈ రోజుల్లో ఎట్లుంటారు అందరూ పూర్వాళ్ళు అంటే వాళ్ళు సెల్ఫిష్గా ఆలోచించుకుంటా వాళ్ళే చేసుకుంటా, అంటే లైక్ ఎట్లంటే తాగుడు ఈ ముచ్చట్లు, తిరుగుడు ఈ ముచ్చట్లు ఉన్నాయి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను లండన్కి వచ్చి 1.5 year అవుతుంది. ఈ 1.5 yearలో నేను లండన్ బ్రిడ్జ్కి అని స్పెషల్గా లండన్ బ్రిడ్జ్కి పోయి లండన్ బ్రిడ్జ్ చూసింది లేదు తెలుసా గైస్. చూసా లైక్ ఎట్లా అంటే నేను వర్క్కి వెళ్ళి వర్క్ నుంచి మళ్ళీ నాకు లండన్ బ్రిడ్జ్ నుంచి ఎగ్జాక్ట్లీ 30-40 minutes పడుతుంది అంతే. నేను అయితే నాకు ఎట్లా చూసానంటే లండన్ వర్క్కి పోయి వర్క్ నుంచి వస్తున్నప్పుడు బస్సులలో పోతుంటే లండన్ బ్రిడ్జ్ పైన పోతున్నమాట. సో బస్సులో నుంచి ఇలా తొంగి ఇలా చూసా, ఓ ఇది లండన్ బ్రిడ్జా అనే తెలుసు. కానీ నేను ఎగ్జాక్ట్లీ లండన్ బ్రిడ్జ్ కోసం ఒక ప్లాన్ వేసుకొని పోయిన రోజు లేదు. అందుకని ఇప్పుడు దాకా నేను లండన్ బ్రిడ్జ్ దగ్గర ఒక ఫోటో దిగినట్టు ఫోటో కూడా లేదు, ఒక వ్లాగ్ కూడా చేయలేదు నేను. సో అది కూడా చేసే టైం వస్తుంది. ఎందుకంటే మనకి కమిట్మెంట్స్ ఎక్కువ ఉండే. సో ఈ కమిట్మెంట్స్ ముందు అవి చాలా స్మాల్ అనిపించింది. అది తిరుగుడు దోస్తాన్లు ఇవి చాలా తక్కువ అనిపించింది నాకు. ఇప్పుడున్న టైం ఏంటంటే కొద్దిగా ఎంజాయ్ చేసుకునే టైము. సో నేను ఈ టైంని నేను వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు. నా లైఫ్ని ఒక లైన్లో తీసుకుపోవాలనుకునే టైం కాబట్టి ఈ టైం ఇన్ కేస్ ఈ టైంని నేను వేస్ట్ చేసుకుంటే లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం స్పాయిల్ అయిపోతుంది. నేను ఈ వీడియో Jan, Feb, March, April, May, June 2న రికార్డ్ చేస్తున్నా. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తుందో తెలియదు, ఎందుకంటే June 5న ఇండియాలో ఉంటా. నేను మా అమ్మకి బంగారం ఎప్పుడు ఇప్పిస్తా, June 10 to 15 మధ్యలో ఇప్పిస్తా కావచ్చు. మళ్ళీ ఈ వీడియో ఎప్పుడు వీడియో రిలీజ్ అయితే తెలియదు. బట్ ఇప్పుడు రికార్డ్ చేసుకుంటున్నా స్టార్టింగ్ నుంచే. ఇప్పుడు ఎందుకు రికార్డ్ చేస్తున్నా అంటే ఒక రీజన్ ఉన్నది. సో నేను యూకేకి వచ్చినాక నేను ఒకటి అనుకుండే అనమాట, లైక్ కింద కూర్చుందాం. కింద కూర్చుంటే ఆరామ్స్ ఉంటుంది. నియర్లీ ఒక 1,000 pounds దాకా దాచిపెట్టుంటా మేబీ, నా ఎస్టిమేషను. సో చూద్దాం ఎంత దాచిపెట్టామైంది అనేది. లెట్స్ సీ. ఇది చూడండి, ప్యాక్ చేసాను అనమాట. ఎవరైనా రూమ్లో వాళ్ళు ఎవరైనా తీసుకుంటారేమో, ఒక్కొక్క పౌండ్ తీసుకుంటామంటే అయిపోతూనే ఉంటాయి కదా. సో అట్లా కాకుండా మనం ప్యాక్ చేసేసాం. ఎంతైతే తెలియదు, ఏదైతే మీ ముందే ఓపెన్ చేస్తున్నా. దీంట్లో ఎంతైతే మీకు మొత్తం కౌంట్ చేద్దాం మనం కూడా. నాతో పాటు మీరు కూడా కౌంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, కామెంట్ బాక్స్లో చెప్పండి గైస్. ఎగ్జాక్ట్లీ ఇది నేను దీంట్లో వేసి నేను 1 year అవుతుంది. 1 year నుంచి అమౌంట్ వేస్తా ఉన్నా. అంటే దొరికినప్పుడల్లా 10 pounds, 5 pounds, 10 pounds ఎంతో కొంత దేనికో దానికి యూజ్ అవుతుంది అన్నట్టు. లైక్ నేను దీనికి ఈ అమౌంట్ 2 దానికి యూజ్ చేద్దాం అనుకున్నా. ఆఫ్టర్ నా స్టడీస్ తర్వాత పిహెచ్డబ్ల్యూకి నాకు ఒక 4,000 pounds కావాలి. దానికైనా యూజ్ చేద్దాం అనుకున్నా, లేకుంటే మా అమ్మకి గోల్డ్ అని ఇప్పిద్దాం అనుకున్నా. కానీ నాకు 99% గోల్డ్ ఇప్పిద్దామనే ఇంటెన్షన్ ఉండే. సో ఇప్పుడు టైం వచ్చింది, ఇప్పుడు ఓపెన్ చేస్తా. ఎంత అయిందని నాకు తెలియదు. చలో గైస్, చూద్దాం ఎంత అవుతుంది, నేను ఎంత దాచిపెట్టా అనేది. ఇంకా దీంట్లో ఇంకా క్యాష్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ కనిపిస్తున్న వీడియోలో. సో ఇఫ్ ఇన్ కేస్ నేను మళ్ళీ ఈ బొక్కలో తీస్తూ ఉంటే టైం పడుతుంది. సో చాకు తీసుకొని కోసేద్దాం. ఇంకా పెట్టేసా, పెద్ద బొక్క పెట్టేసేది నీ ఇంకింతే.
అయిపోయింది. మొత్తం 1.5 year నుంచి దాపెట్టుకున్న పైసలు మొత్తం ఖాళీ ఖాళీ గాయ్స్, ఖాళీ అయిపోయి. గాయ్స్ నేను 1.5 year నుంచి దాపెట్టుకున్న పైసలు మొత్తం ట్రోడన్ 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 పైసా. ఇంత పైసలు దాపెట్టుకున్నా, ఇవి ఎంత ఉంటాయో నాకు తెలియదు. మళ్ళీ రేపు పోయి పోస్ట్ ఆఫీస్లో పోయి ఇది మొత్తం డిపాజిట్ చేసినాక ఈ మొత్తం మళ్ళీ ఐఎన్ఆర్లో చేంజ్ చేసుకోవాలి. అవి చూద్దాం, లెట్స్ సీ ఎంత అయితే కౌంట్ చేద్దాం. ఇంకా చలో నాతో పాటు మీరు కూడా కౌంట్ చేయండి. ఈ వీడికే 63 pounds అయినాయి గాయస్. 63, 64, 65, 66, 67, 68, 69, 70, 70. ఈ అన్నిట్లో ఒక మన ఇండియన్ అయిన అనమాట, ఒక 10 rupees అనమాట. 70 సారీ మాటలు మళ్ళీ మంచిది. ఈ మొత్తం 70 ఓ గాయస్ 70, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 79, కమాన్ 79, 79, 80, 80. ఇవి 50 pence. ఇవి 80, 50 pence ఉంటుంది. 80, 90, 90, 91. ఇవన్నీ 50 pounds. 91, 91, 91, 92, 92. దగ్గర 100 pounds ఉంటాయి. 100 pounds ఉంటాయి. నియర్లీ pounds, నియర్లీ ఒక 20 pounds ఉంటాయి. సో మొత్తం 1000 pounds ఉంటాయి. నేను యూకేకి వచ్చిన 1.5 yearలో మా అమ్మ బంగారం కోసం నేను ₹1,30,000 జస్ట్ ఈ బాక్స్లో దాపెట్టా. ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే చాలా మందితో పోల్చుకుంటే చాలా గ్రేట్. సో ఎవరు నన్ను పొగడాల్సిన అవసరం లేదు. ఐ నో నేను ఎంత స్ట్రగుల్ చేసుకొని, ఎంత స్ట్రగుల్తో, ఎంత ఖర్చులున్నా, ఎంత ఇబ్బంది పడుతున్నా కూడా నేను ₹1 వెనకేసుకుంటూ వచ్చిన. ఇవి ఐఎమ్ ఫుల్ హ్యాపీ. సో ఇలాంటి ఈ వీడియో చూసి ఎవరైనా ఇన్స్పైర్ తీసుకొని మీరు కూడా మీ పేరెంట్స్కి, మీ మమ్మీకి, మీ డాడీకి కొనియండి గాయస్. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడే మనం ఏమేమి చేయాలి. ఎందుకంటే వన్స్ వాళ్ళు లేనాడు మనం ఎంత సంపాదించినా కూడా ఆ హ్యాపీనెస్ రాదనమాట. ఆ పెయిన్ నాకు తెలుసు. సో మీరు కూడా అలా ప్రాబ్లం ఫేస్ అవ్వకుండా, సో వాళ్ళు ఉన్నప్పుడే కొద్దిగా మంచిగా చూసుకొని, ఇంకా వాళ్ళకి కొద్దిగా నచ్చినట్టు మీ సైడ్ నుంచి మీరు కొద్దిగా ఎంతో కొంత వాళ్ళకి హ్యాపీనెస్ కలిగించే మూమెంట్స్ చేస్తే వాళ్ళు ఫుల్ హ్యాపీ అవుతారు. సో నా సైడ్ చిన్న సజెషన్, ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. అంత పెద్దనేం కాదు, నాకు తెలిసినంత వరకు మీకు చెప్తున్నా. సో ఎవరైనా నా వీడియో చూసేవాళ్ళు నా అంత ఏజ్ వాళ్ళు, నాకని పెద్దలైనా పర్లేదు, 30, 20, 35, 40 years ఉన్న వాళ్ళు కూడా చూసినా పర్లేదు. చిన్న పోరోళ్ళు 15 to 20 yearsలో ఆ మధ్యలో పోరోళ్ళు ఉన్నా చూసినా పర్లేదు. మీరు చిన్న జస్ట్ మీరు చిన్న మీ మమ్మీ కోసమైనా, మీ డాడీ కోసమైనా ఒక ₹300 ఒక షర్ట్ కొనిచ్చిన మీ డాడీకి, మీ మమ్మీ కోసం ఒక చిన్న జాకెట్ ముక్క కొనిచ్చినా కూడా మీ పేరెంట్స్ ఫుల్ హ్యాపీ అవుతారు. అదంతే. అది మీ వాళ్ళు కాస్ట్ ఎంత పెట్టి కొనిచ్చారని చూడరు పేరెంట్స్ ఏం చూస్తారు, చిన్న బహుమతి ఇచ్చినా కూడా నా కొడుకు ఇచ్చిన, నా పిల్లలు ఇచ్చారని చెప్పేసి వాళ్ళకి అదే హ్యాపీ. ఇంకంతకంటే ఏం హ్యాపీ ఉండదు నాకు తెలిసినంత వరకు. సో గైస్, ఎవరైనా చూసి కొత్తగా నా వీడియో చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇంకొకటి, మీరు కూడా ఇన్స్పైర్ తీసుకొని మీరు కూడా మీ పేరెంట్స్కి కొనియండి. స్మాల్ సజెషన్. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి వన్ మోర్ థింగ్, లాస్ట్ అండ్ ఫైనల్, ఈ వీడియో క్వాలిటీ, ఈ వీడియో వాయిస్ ఎట్లా ఉందనేది మీ కింద కామెంట్స్ చేయండి. ఎందుకంటే నేను ఈ వీడియో మొత్తం DJI Pocket 4లో రికార్డ్ చేస్తున్నా. సో గైస్, అంతే, ఈరోజుకంతే. గుడ్ నైట్, టేక్ కేర్.